వెంటనే స్పందించారు, ఉమ్, మంత్రితో మాట్లాడారు, ఇట్లాంటి పునరావృతం కావద్దన్నారు. వెరీ గుడ్, మంచిది. ఉమ్, మరి తలకాయలు పగిలిన సందర్భంలోను ఉమ్, వాటిట్లో కూడా ఏంటిది అని అడగాలి కదా. అవును. ఉమ్, అది కరెక్ట్ కాదు అనాలి కదా. ఉమ్, ప్రస్తుతం ఇంకా ఆ ఇష్యూ మీద మాత్రం క్లారిటీ లేదు. ఉమ్, అవును. ఉపన్యాసాలు చాలా ఘనంగా ఉంటున్నాయి అందరి, ఉమ్. ప్రజలకి మేము అంటే ఈ జవాబుదారీ. దాడులు టీడీపీకే కానీ జనసేనకు సంబంధం లేదని ఏమైనా సంకేతం ఇచ్చారా నిన్న? నేను అంటోంది ఉమ్, సంబంధం లేదని ఆయన ఏ సంకేతాలు ఇచ్చినా జనాలకు ఆ సంకేతాలు ఏం పోవు. అంతేలే. ఉమ్, జనాలు చూసేటటువంటిది ఇది గవర్నమెంట్, ఇందులో పార్ట్. అంతే. జనసేన వాళ్ళు దాడి చేయట్లేదు, ఓకే కరెక్ట్. అదే చెప్పాలనుకుంటున్నారేమో. కానీ ఆ ఒక్క కాదు కదా కావాల్సింది. ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక ప్రభుత్వంలో జవాబుదారీ సంయుక్తం కదా. ఇప్పుడు అందులో బీజేపీ పాత్ర ఉంటది కదా. అందరూ కూడా ఇప్పుడు ఎదువరకు ఏ ఇన్సిడెంట్ జరిగినా అదిగో అదేంటి అని అడిగాం మనం. ఇప్పుడు ఇది అడక్కపోతే అప్పుడు ఎవరికి సమాధానం? అవును. మరొక అంశం, 2 ఎమ్మెల్సీ పదవులు అంటే దాదాపుగా ఆల్మోస్ట్ ఖరారు అయిపోయినాయి. ఒకటి సి రామచంద్రకి, రెండోది ఈయన సలహాదారుడు హరిప్రసాద్ గారికి అనేది. ఇక్కడ ఏంటంటే ఇది ఈయనే ప్రపోజ్ చేశారు, పేర్లు పవన్ కళ్యాణ్ గారే ఆ పేరు ఇచ్చారు హరిప్రసాద్ గారికి. దానికంటే వర్మకు వస్తుంది ఎప్పటి నుంచో. అసలు ఈయన గెలుపు కారణమే పిఠాపురం వర్మ, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానడం వల్ల ఆయన పోటీ నుంచి కూడా తప్పుకున్నాడు. అలాగే చాలామంది పేర్లు ఉన్నాయి. ఇక్బాల్ అక్కడ బాలకృష్ణ గారికి సంబంధించి హిందూపురంలో ఆయన తప్పుకుని ఈయనకి ఇచ్చారు. అలాగే విజయవాడలో